ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ ఏంటంటే పాలక్ పన్నీర్ కూర. ఇది పంజాబ్ స్టైల్లో చేస్తున్నాను. ఇది నార్త్ ఇండియాలో చాలా బాగా ఫేమస్ అండి. ఈ పాలక్ పన్నీర్ కూర రోటీల్లోకి కానీ, నాన్కి కానీ, చపాతీలకు కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పాలకూరను పన్నీరును. ఇవాళ మనము పాలక్ పన్నీర్ కూర ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను, రండి. శుభ్రంగా కడుక్కొని పాలకూరని బాగా ఉడికించుకున్నామండి. 3-4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అందులోకి 4 పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుని దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకుందాం. ఓకే, చూడండి మన పాలక్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందామండి. 2-3 ఇలా తుంపి వేసుకుందాము. ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకుని దోరగా వేసుకుందాము. ఉల్లిపాయలు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లేకపోతే కనుక పచ్చిగా ఉన్నాయనుకోండి పంట కింద తగులుతూ అంత రుచిగా బాగోదు. అందుకని మనం ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని మనము ఇందులో 2 స్పూన్లు దాకా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక ఇంకా మంచిగా అరోమా వస్తుందండి. అందుకని ఎప్పుడు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటానికే మనం ట్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని మనం ఇందులోకి తీసుకుందాం. పాలక్ పేస్ట్ని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కసూరి మెత్తి వేసుకోవాలండి. కసూరి మెత్తి అయితే కనుక ఈ కూరకి చాలా మంచి అరోమాని ఇస్తుంది, టేస్ట్ని ఇస్తుంది. అందుకని దీన్ని అస్సలు స్కిప్ చేయకండి. తగినంత ఉప్పు, 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా పొడి, ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్నాక తగినంత నీరు పోసుకుని మరొక 5 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం. కసూరి మేతి వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుందామండి. అలాగే 2 స్పూన్ల దాకా బటర్ వేసుకుందాం. బటరు నెయ్యి అనేది ఈ కూరకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. అందుకని మనం ఇవి 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుదాము. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు 1 కప్పు పన్నీర్ ముక్కలు తీసుకుందామండి. పన్నీర్ ముక్కలు తీసుకుని వీటిని మనము బాగా ఇలా కలుపుకుందాము. ఎక్కువగా కలపకండి. ఎక్కువగా కలిపితే కనుక పన్నీరు చిదురైపోతుంది, మనకి అంత చూడటానికి కూడా బాగోదు కూర. అందుకని ఎక్కువ కలపకండి. జస్ట్ ఇలాగా కలిపేసుకుని లైట్గా కలుపుకుని మనము మూత పెట్టేసి 5 మినిట్స్ అలా అట్టు పెట్టేద్దాం. పన్నీర్ కూర రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులో ఒక 3 స్పూన్లు దాకా మనము ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేద్దాం. ఫ్రెష్ క్రీమ్ అనేది లాస్ట్లో యూజ్ చేయటం వల్ల మనకి మరింత రుచి వస్తుంది కూరకి. ఇదిగోండి మన పాలక్ పన్నీర్ కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంటి దగ్గర తయారు చేసుకుని రుచి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఓకేనా? చూడండి ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా మనకి పాలక్ పన్నీర్ కూర రెడీ అయిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ.